హాయ్ అండి. ఇంతకుముందు సర్కారియా కమిషన్, ఏఆర్‌సీ కమిషన్ గురించి నేర్చుకున్నాము. ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ రాజమన్నార్ కమిటీ గురించి కొన్ని బిట్స్ నేర్చుకుందాము. ఒక్క నిమిషం. రాజమన్నార్ కమిటీ ఇది 1969లో స్టార్ట్ అయింది. వెయిట్. యెస్. ఇది మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తి అయిన డాక్టర్ పివి రాజమన్నార్ అధ్యక్షతన అప్పుడు తమిళనాడు గవర్నర్ ఎవరండి? మన కరుణానిధి సీఎం. 1969లో ఈ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ 1971లో తన నివేదికను రాష్ట్ర గవర్నమెంట్‌కి ఇచ్చింది. అసలు ఈ రాజమన్నార్ ఎవరండి? మద్రాస్ హైకోర్టు యొక్క న్యాయమూర్తి డాక్టర్ పివి రాజమన్నార్. అప్పుడు సీఎం ఎవరండి? కరుణానిధి. ఏ ఇయర్‌లో వేశారు ఈ కమిషన్? 69లో. ఎప్పుడు ఇచ్చారు నివేదికని? 71లో. ఇందులో సభ్యులు ఎవరండి? లక్ష్మణస్వామి మొదలియార్ అండ్ పివి చంద్రారెడ్డి. మనకు ప్రీవియస్ ఇయర్స్‌లో క్వశ్చన్స్ అడిగారు. రాజమన్నార్ కమిషన్‌లోని సభ్యులు ఎవరు? లేకపోతే ఏం సిఫార్సులు చేశారు? చెయ్యని సిఫార్సులు ఏంటి? సరైనవి, సరికానివి అని అడిగారు. సభ్యులు ఎవరండి? లక్ష్మణస్వామి మొదలియార్, పివి చంద్రారెడ్డి. నెక్స్ట్ సిఫార్సులు. గవర్నర్ సంతృప్తి ఉన్నంత వరకే రాష్ట్ర మంత్రిమండలి ఉంటుంది అనే అంశాన్ని రాజ్యాంగం నుండి తొలగించాలి అన్నారు. అంటే గవర్నర్ సంతృప్తి ఉంటేనే రాష్ట్ర మంత్రిమండలి ఉండాలి అనే అంశాన్ని తీసేయాలన్నారు. నెక్స్ట్ హైకోర్టు న్యాయమూర్తుల తొలగింపులో రాష్ట్ర శాసనసభల అభిప్రాయానికి ప్రాధాన్యతను ఇవ్వాలి. ఎవరి తొలగింపులో? హైకోర్టు న్యాయమూర్తుల తొలగింపులో. ఎవరి అభిప్రాయంకి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు? రాష్ట్రం యొక్క శాసనసభలకి. నెక్స్ట్ ఆర్టికల్ 263 ప్రకారం అంతర్రాష్ట్ర మండలిని ఏర్పాటు చేయాలని అన్నారు. నెక్స్ట్ అఖిల భారత సర్వీసులను రద్దు చేయాలని సిఫార్సు చేసింది. నెక్స్ట్ అవశిష్ట అధికారాలను రాష్ట్రాలకు ఇవ్వాలి అన్నారు. నెక్స్ట్ రాజ్యసభలో రాష్ట్రాలకు సమాన ప్రాతినిధ్యాన్ని ఇవ్వాలి అన్నారు. ఇందులో రాజ్యసభలో ఎవరికి? రాష్ట్రాలకు. ఏమి ఇవ్వాలన్నారు? సమాన ప్రాతినిధ్యాన్ని ఇవ్వాలన్నారు. ఈ వీడియో కనుక మీకు హెల్ప్ఫుల్ అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.